అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. తెలంగాణ పాట, ఆట, మాట ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తారు. చాలామంది అభిమానిస్తారు. తెలంగాణ యాసలో వచ్చినటువంటి సినిమాలను కూడా అద్భుతంగా ఆదరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ యాస పట్ల చాలా మక్కువ. చాలా జోకులు కూడా వేసుకుంటుంటాం మేము వాస్తవంగా చెప్పాలంటే. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ సంస్కృతిని పాతాళలోకానికి దొక్కేశాడు. నోరు తెరిస్తే బూతులు, ఆంధ్ర వాళ్ళనైతే చెప్పనలివిగానేటువంటి మాటలు, వాళ్ళ జీవితాలని చాలా నీచాతి నికృష్టంగా వర్ణించడం. ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హరీష్ రావు గారు చాలామంది గుర్తు, మీ అందరికి కూడా, మీడియాతో మాట్లాడుతూ గతం కథ జరిగిందేదో జరిగిపోయింది, మేము తెలంగాణ కోసం ఉద్యమం కోసంగా అలాంటి భాషా ప్రయోగం చేయాల్సి వచ్చింది, ఇక మీదట మటుకు మొత్తం మనవాళ్ళే, అంతా ఒకటే, అన్నదమ్ముల్లాగా విడిపోదాం, కలిసి ఉన్నాం, ఏదేదో నీతి కబుర్లని చెప్పారు. కానీ వెనకటి బుద్ధి, వాళ్ళు ఏదైతే ఉద్యమంలో వాడిన భాషని వదులుకోలా, రాజకీయాల్లో కూడా అదే విధమైనటువంటి భాషా ప్రయోగం. సన్నాసులంటే, నికృష్టులంటే, నీచులంటే, మనుషులు కాదు రాక్షసులంటే. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను కూడా ఆంధ్ర వాళ్ళని తిట్టారంటే ఏదో ఓట్ల కోసం తిట్టారు, దోపిడీదారులు, దొంగలు అన్నారంటే అది వేరే విషయం. తెలంగాణకు చెందినటువంటి రాజకీయ నాయకులను కూడా అదే విధమైనటువంటి పదజాలం వాడారు. 10 ఏళ్ళు అధికారాన్ని ఎలగబెట్టారు. ప్రజలకు విసిగెత్తింది. మొన్నటి ఎలక్షన్లో ఓడిచ్చి మూలన కూర్చోబెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అదే భాష. నిజంగా చెప్పాలంటే తెలంగాణ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. మీ రాజకీయాలు మీరు ఏమైనా చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ బీఆర్ఎస్కి వేసుకుంటారో, లేకపోతే కాంగ్రెస్కి వేసుకుంటారో, బీజేపీని గెలిపించుకుంటారో మాకు సంబంధం లేదు. అది మీ పరిస్థితులు, మీ రాజకీయంగా అవసరాలను బట్టి ఉంటుంది. కానీ పక్కన మేము కూడా ఉన్నాం, మిమ్మల్ని అభిమానిస్తాం. ఏం భాష అండి అది? అంత నీచ నికృష్టానికి దిగజారాలా? నేను రేవంత్ రెడ్డి గారి సభ చూశాను ఒక 2 రోజుల క్రితం. ఆయన కూడా ఆయన మాట్లాడాల్సినటువంటి భాష కాదు, ఆయన మంచి చెప్పాలి. మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, ఆర్కే రోజా, ఇంకా చాలామంది ఆంధ్రప్రదేశ్ భాష సాహిత్య వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు, పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు. ఈ బూతులకే వైఎస్ఆర్సీపీని పాతాళలోకానికి తొక్కారు. రేవంత్ రెడ్డి గారు లాంటి గొప్ప వాళ్ళకి, అంటే మేము కూడా ఆయన అభిమానిస్తాం కాబట్టి, మీలాంటి పెద్దలకు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ మేము చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ ఆది నుంచి అంతే, వాళ్ళ నోటి నుంచి ముత్యాలేవి రాలవు, బూతులే రాలుతాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ లాగా వాళ్ళ నోటి నుంచి సభ్యత, సంస్కారం ఇలాంటి పదాలు రావు. మీరైనా కొంచెం మారేదానికి ప్రయత్నించండి. వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి మీరు కూడా అలాంటి భాషా ప్రయోగం చేయటం అనేది తెలంగాణని అవమానించటమే. రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడే భాష కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. మాకేం సంబంధం లేదు, కాకపోతే మా అన్నదమ్ములు లాంటి వాళ్ళు కాబట్టి మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మేము గమనిస్తుంటాం కాబట్టి మాకే కొంచెం ఇబ్బెట్టుగా ఉంది ఏంటి భాష అని. బీఆర్ఎస్ వాళ్ళది నీచం అయితే మీరు ఇంకా నీచంగా దిగజారిపోతున్నారు. దయచేసి మీరన్నా మారండి. మారే ప్రయత్నం అయితే మీరు చేస్తారు, నాకు తెలుసు. మీ మీద మాకు ఒక అవగాహన ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా మీ మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఇలాంటి భాషను తగ్గించుకొని, మీరు ఒక ఏనుగు లాంటి వాళ్ళు, మీరు పోతూ ఉంటే ఎన్నో కుక్కలు అరుస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోకండి. ప్రజలకు కూడా ఇలాంటి భాష మీద విసిగెత్తితే మిమ్మల్ని పక్కన పెడతారు, బీఆర్ఎస్ని ఆల్రెడీ పక్కన పెట్టారు, 3వ వ్యక్తులకు అవకాశం ఇస్తారు. అక్కడ ప్రత్యామ్నాయం ఉంది బీజేపీ రూపంలో. సో బీజేపీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఏంటంటే ఇలాంటి భాషని ప్రయోగించుకుంటూ ఉంటే తెలంగాణ గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతారనేది నేను కాంగ్రెస్ నాయకులకు చేసుకుంటున్నటువంటి విజ్ఞప్తి. దయచేసి ఆపండి. ఎక్కడైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.